అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దినవహియన్ న్యూస్ ఛానల్. ఈరోజు ఒక నా ఇన్ని సంవత్సరాలు, గత 20-30 సంవత్సరాల బట్టి నేను ఏ వృత్తిలో అయితే ఉన్నానో, ఏ సబ్జెక్ట్ అయితే పిల్లలకు నేను నేర్పుతున్నానో ఆ సబ్జెక్ట్ మీద ఈరోజు వీడియో చేస్తున్నాను. దట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్. గత 20-25-30 సంవత్సరాల బట్టి రాజమండ్రికి దగ్గరగా ఉన్న కాలేజెస్లో, స్కూల్స్లో ఈరోజు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ మనీ గురించి కాకుండా ఫ్రీ క్లాసులు చెబుతూ పిల్లలకు నేర్పుతున్నాం. ఈవేళ అదే ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. దానిలో జీవితాన్ని మార్చే 3 పదాలు, 3 words: వాట్, హౌ అండ్ వై. వాట్ అంటే ఏమిటి, ఏమి చేస్తున్నాము. హౌ ఎలా చేస్తున్నాము. వై ఎందుకు చేస్తున్నాము. ఈ 3 పదాల యొక్క విలువేంటి, ఈ 3 పదాలు మన జీవితాలను ఎలా మారుస్తాయి అన్న దాని మీదే ఈ వీడియో. ఎందుకు చేయవలసి వచ్చింది ఈ 3 పదాల మీద ఈరోజు అంటే దానికి కూడా కారణం ఉంది. ఏంటంటే ఈ మధ్యన గత 3-4 నెలల బట్టి నేను చేసే వీడియోల్లో రాజకీయ నాయకులను విమర్శిస్తున్నాను, డాక్టర్స్ని విమర్శించాను, లాయర్స్ని విమర్శించాను, న్యాయస్థానాలను కూడా నిన్న పెట్టిన దాంట్లో అడిగా నేను. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా నేను విమర్శించాను. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో యువత వాళ్ళ భవిష్యత్తును కూడా వదులుకుని, మూర్ఖత్వమో తెలియదు, జ్ఞానం లేదనో తెలియదు, ఏంటో కారణం తెలియదు, రాజకీయ నాయకులకి ఒక ధృతరాష్ట్ర అభిమానుల కింద తయారయ్యారు. అలాగే సినిమా యాక్టర్స్కి అభిమానుల కింద తయారయ్యారు. వాళ్ళ భవిష్యత్తును పక్కన పెడుతున్నారు. రాజకీయ నాయకులకు అభిమానులు ఏంటండి, సినిమా యాక్టర్లకి అభిమానులు ఏంటి? అభిమానం ఉండవలసిన అవసరం లేదు వాళ్ళకి. రాజకీయ నాయకులు ప్రజలు సేవ చేయడానికి వచ్చారు, వాళ్ళ బాధ్యతది. వాళ్ళకి అభిమానం ఏంటి, అభిమానులు ఏంటి వాళ్ళకి? అలాగే సినిమా యాక్టర్స్, వాళ్ళ స్వార్థం వాళ్ళది, వాళ్ళ సంపాదన వాళ్ళది, వాళ్ళకి అభిమానులు ఏంటి? అయినా సరే యువత వాళ్ళ భవిష్యత్తును మర్చిపోయి వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు పెంచారు, వాళ్ళని ఎలా పెంచారు అన్నది కూడా మర్చిపోయి వీళ్ళకి అభిమానుల కింద తయారయ్యారు. ఆ అభిమానుల కింద తయారయ్యి ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. వినకూడని భాషతో, పలకలేని భాషతో. మొన్న నాకు కామెంట్స్ పెట్టారు కొంతమంది. వాళ్ళ నాయకుడిని నేను విమర్శించానని కామెంట్స్ పెట్టారు. దాంట్లో కొంతమంది నాకు స్థిమితం లేదుట, అంచేత మా వాళ్ళని మానసిక ఆసుపత్రులు చేర్పించమన్న మా వాళ్ళకి సజెషన్ ఇచ్చారు వాళ్ళు, మా బంధువులకి, నా కుటుంబ సభ్యులకి. అలాగే ఇంకొకళ్ళు ఈ వయసులోనే కృష్ణారామ అనుకోవాలట, ఇంట్లో కూర్చోవాలట. నాలాంటి వాళ్ళు కృష్ణారామ అనుకుని కూర్చుంటే మరి మీలాంటి కుర్రాళ్ళు రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతారా, పిచ్చెక్కినట్టు? మీ తల్లిదండ్రులు ఎందుకు పెంచారో నీకు తెలియదా? నిన్ను ఎలా పెంచారో నీకు తెలియదా? వాళ్ళని సుఖపెడుతున్నావా నువ్వు? ఇవి ఆలోచించవలసిన అవసరం నీకు లేదా? నీకు బాధ్యత నీకు లేదా? అవి తెలియపరచడానికే నేను వీడియోలు చేస్తున్నా. ఇంకొక పెద్ద ఆయన పెట్టాడు నాకు. ఆయన వయసులో పెద్ద ఆయనే, అంటే నాకన్నా పెద్ద ఆయన కాదు, నాకన్నా చిన్న వయసు ఉండొచ్చు ఆయనది. ఆయన పెట్టాడు, ఆ రాజకీయ నాయకుడు
కోర్టులో ఎలా ఉంటే మీకెందుకండి? ఆ కోర్టులో ఉంటే ఎలా ఎలా ఉన్నాడో చూడాలి కానీ బయట ఎలా ఉంటే మీకెందుకండి అని. రాజకీయ నాయకుడు బయట ఎలా ఉండాలో లోపల ఎలా ఉండాలో దానికి ఒక పద్ధతి ఉంటుంది. బయట నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరగడానికి లేదు. బయట ఎంతమందికి నువ్వు నష్టం కలిగిస్తున్నావు బయట నీ నీ ర్యాలీల వల్ల, నీ సంఘటనల వల్ల. ఆ రోజు ఎన్ని అంబులెన్స్ బాధపడి ఉంటారు, ఎంత ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంటుంది. ఆలోచించక్కర్లేదా నువ్వు? పైగా ఆయన అంటారు బయట ఎలా ఉంటే ఎందుకండి. మనం ఇలా ప్రశ్నిస్తున్నాం కాబట్టి రాజకీయ నాయకులు అలా తయారయ్యారు. సరే, ఏమైనా కానీ వాళ్ళ ఆ విధమైన కామెంట్స్ పెట్టకపోతే ఈరోజు నీ సబ్జెక్ట్ నేను చెప్పకపోయేవాడిని. ఈ సబ్జెక్ట్ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళు వారి మీద నాకేం కోపం లేదు. నాకు కోపం ఏంటండి? నేను పిల్లలకి లెసన్లు చెప్పేవాడిని. నాకు కోపం ఉండదు. ప్రేమ, అభిమానం ఉంటుంది, బాధ ఉంటుంది. ఇటువంటి వాడు ఇలా అయిపోతున్నారే అనే బాధ. ఆ బాధతోటి ఈవేళ ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను. కనీసం వాళ్ళలో కొంతైనా మార్పు వస్తుందేమో అనే ఆశతోటి భగవంతుడిని ప్రార్థిస్తూ ఈవేళ ఈ వీడియో చేస్తున్నాను. ఈ 3 పదాలు వైట్, వాట్, హౌ అండ్ వై అత్యంత విలువైన పదాలు మన జీవితంలో. మన జీవిత గమనాన్నే మార్చే పదాలు ఈ 3. మన ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం, మన బోధన ఎందుకు చేస్తున్నాం, మనం ఎందుకు నేర్చుకుంటున్నాం, మనం ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నాం, మనం ఎందుకు టీచర్ అవ్వాలనుకుంటున్నాం, మనం ఎందుకు రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటున్నాం, మనం ఎందుకు ఇంజనీర్ కింద అవ్వాలనుకుంటున్నాం, ఎందుకు సైంటిస్ట్గా అవ్వాలనుకుంటున్నాం అని కనుక మీరు ఆలోచించినట్టయితే మీకు ఒక దిశ కనపడుతుంది, మీకు ఒక ఆత్మధైర్యం వస్తుంది, ఒక ప్రేరణ కలుగుతుంది, ధ్యాస పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మంచి ఫలితాలను సాధిస్తారు. అంచేత ముందు మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలి. నేను డాక్టర్ ఎందుకు అవ్వాలి, నేను టీచర్కి ఎందుకు అవ్వాలి, నేను నాయకుడిగా ఎందుకు అవ్వాలి, నేను ఇంజనీర్కి ఎందుకు అవ్వాలి, అసలు నేను ఎందుకు నేర్చుకోవాలి అని క్వశ్చన్ మీకు మీరు చేసుకోండి. అంతేగాని నేను ఏమి చేస్తున్నాను, నేను ఎలా చేస్తున్నాను మాత్రం క్వశ్చన్ చేసుకోకండి. తర్వాత అవన్నీ ముందు ఎందుకు. అలాగే టీచర్స్ కూడా పిల్లలకు నేర్పాలి. మీరు ఎందుకు చదువుకోవాలి అని గనక మీరు నేర్పడం మొదలు పెడితే ఆ పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది, కుతూహలం పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది. ఆబ్జెక్టివ్ విద్య అన్నది పరపసు విద్యగా మారుతుంది. అది నేర్పాలి టీచర్లు. అది అవసరం ఇప్పుడు ప్రస్తుతం. అందులో ముఖ్యంగా ఇప్పుడు చాలా అవసరం. గొప్ప నాయకులు ఎవరు కూడా బుద్ధితో నిర్ణయాలు తీసుకోరు, హృదయంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆ హృదయంతో నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అవ్వవు. అవి మంచి ఫలితాలను ఇస్తాయి. ఆ నాయకులు అటువంటి నాయకులు ప్రజల్ని ఆదేశించరు, ప్రజల్ని ప్రేరేపిస్తారు, ఇన్స్పైర్ చేస్తారు ప్రజల్ని. మనం ఏ కార్యక్రమం చేయాలన్నా, ప్రారంభించాలన్నా ముందుగా మనం క్వశ్చన్ చేసుకోవాలి, ఎందుకు చేయాలి ఈ పని అని కనుక మనకు మనం క్వశ్చన్ చేసుకున్నట్టయితే ఎన్ని అడ్డంకుల దారిలో వచ్చినా మన ఆపలేరెవరును. దిశ స్పష్టంగా కనపడుతుంది. ఎప్పుడైతే దిశ స్పష్టంగా కనపడిందో మనం ఇతరులను కూడా మనతో పాటు తీసుకెళ్తాం. అంచేత ఏ పని ప్రారంభించినా, ఏ కార్యక్రమం ప్రారంభించినా మొట్టమొదటి మీరు వేసుకోవాలి క్వశ్చన్, ఎందుకు చేయాలి ఈ పని, ఎందుకు ఈ కార్యక్రమం చేయాలి అని మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. అప్పుడు మీకు అన్నీ సక్రమంగా కనపడతాయి, మీ ఆలోచన షార్ప్గా కనపడుతుంది. వై అనే మాటకు అర్థం తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళని ఎవరు ఆపలేరు. వారిని
కానీ నేడు దురదృష్టం కొద్ది చాలామంది ఏమి చేస్తున్నాము, ఎలా చేస్తున్నామని ఆలోచిస్తున్నారు, కానీ అసలు ఎందుకు చేస్తున్నాము ఈ పని అన్నది ఎవరు ఆలోచించట్లేదు. అందుకే నాయకులు కూడా నేర్పాలి. ఏమిటి ఎలా అన్న తర్వాత ముందు ఎందుకు అని నేర్పడిన నాయకులు. గొప్పవాళ్ళు ఎవరు కూడా పని మెదడుతో మొదలు పెట్టరు, హృదయంతో మొదలు పెడతారు. పని హృదయంతో మొదలు పెడతారు. అది వైకున్న శక్తి, అది వై యొక్క గొప్పతనం. వాళ్ళు మంచి ఫలితాలు సాధిస్తారు ఎప్పుడైతే వై అనే మాటతోటి వాళ్ళు పని ప్రారంభించారో, ఆలోచన మొదలెట్టారో, అప్పుడు మంచి ఫలితాలను ఇస్తారు. అదే వై యొక్క శక్తి. విద్యార్థికి పాఠం నేర్పడం కాదు, పాఠం ఎందుకు నేర్చుకోవాలి అని విద్యార్థికి నేర్పండి. వై తెలిసిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో నేర్చుకుంటారు. తమ మార్గాన్ని తామే నిర్ణయించుకుంటారు. నవీన ఆలోచనలతోటి ముందుకు పరిగెడతారు. డాక్టర్ అవ్వాలని, టీచర్ అవ్వాలని, నాయకుడిగా అవ్వాలని ఆలోచించడం కాదు. అసలు ఎందుకు అవ్వాలి డాక్టర్గా, ఎందుకు ఇంజనీర్ అవ్వాలి, ఎందుకు నాయకుడు అవ్వాలని ఆలోచిస్తారు వాళ్ళు. అప్పుడు వారికి అన్ని ప్రపంచం అంటే ఏంటో అర్థమవుతుంది. డాక్టర్ అంటే ఏంటో తెలుస్తుంది, ఇంజనీర్ అంటే ఏంటో తెలుస్తుంది, నాయకుడు అంటే ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. వై యొక్క ధ్యేయం, దిశ, జీవితానికి ఒక ఇంధనం లాంటిది వై అన్నదానికి అర్థం తెలుసున్న వ్యక్తి పని చెయ్యడు, ఆ పనే అతని చేత చేయిస్తుంది. పని చేయిస్తుంది అతని చేత. వాళ్ళు ముందుకు వెళ్తారు, ఇతరులను కూడా తనతో పాటు తీసుకెళ్తారు. సమాజాన్ని మార్చే శక్తివంతులవుతారు వాళ్ళు. వై అనే పదానికి అర్థం తెలిసిన వ్యక్తి సమాజాన్ని మార్చగల శక్తివంతులు అవుతారు. ఏం పని చేస్తావో కాదు, అసలు ఎందుకు చేస్తున్నావో నీకు తెలియాలి. అప్పుడు జీవితమే మారిపోతుంది. అలా అంటారు కదా, మన పబ్లిసిటీ ఉంది, ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుందని. ఎస్, కరెక్ట్. అది ఏం ఆలోచన, ఎందుకు వస్తున్న ఆలోచన, వై, ఎందుకు చెయ్యాలి అనే క్వశ్చన్ చేసుకున్న మూలాన్ని ఆ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన మూలాన్ని నీ జీవితం మారింది. వై స్పష్టంగా అర్థం తెలుసున్న వాళ్ళు గమనాన్ని పొందుతాయి. ఆ నిర్ణయాలు ఎప్పుడైతే గమ్యం దిశను పొందుతుంది, ఆ ప్రయాణం అర్థాన్ని ఇస్తుంది. అలాగే మన భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు అనేక దశాబ్దాలు బ్రిటిష్ వారికి ఎదురుగా పోరాడారు. మాకు స్వతంత్రం కావాలి అని పోరాడారు. మా దేశం నుంచి మీరు వెళ్ళిపోవాలి అని పోరాడారు. కానీ సాధించగలిగారా? లేదు. ఎంతవరకు సాధించలేదు వాళ్ళు. ఒక మహానుభావుడు, మహానాయకుడు వచ్చే వరకు ఆ పోరాటానికి అర్థమే కనపడలేదు. అంతవరకు పోరాటం ఏంటి? మీరు మా దేశంలో ఉండకూడదు, బ్రిటిష్ వాళ్ళు మాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని ఉద్యమం చేశారు. కానీ నాయకుడు మహానుభావుడు వచ్చాడు, ఆయన అది నేర్పలేదు ప్రజలకి. ఏం నేర్పాడు? మనం బ్రిటిష్ వాళ్ళని వెళ్ళిపోమని కోరడానికి ఉద్యమం చేయట్లేదు. మనం బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి తరిమేయడానికి మనం ఉద్యమం చేయట్లేదు. మనం ఎందుకు చేస్తున్నాం? మన గౌరవం, మన ఆత్మగౌరవం కోసం, ఆత్మగౌరవంతో స్వేచ్ఛగా జీవించడానికి మనం పోరాటం చేస్తున్నాం. అందుకు పోరాటం చేస్తున్నాం మనం అని ఎప్పుడైతే నేర్పాడో ప్రజలకి, ఆ వై అనే అర్థం తెలిసింది ప్రజలందరికీ. ఎందుకు పోరాటం చేస్తున్నామని తెలిసింది అందరికీ.
అప్పుడు వేలాది లక్షలాది మిలియన్స్ ప్రజలు హృదయాల్లో స్థానం పొందాడు ఆ మహానుభావుడు. ఆయనే మహాత్మా గాంధీ. ఆయుధాలు లేకుండా బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం సంపాదించిన మహానుభావుడు ఆయన. ఎందుకంటే ఆయనకి వై యొక్క అర్థం పూర్తిగా తెలిసింది, ప్రజలకి తెలియజెప్పాడు ఆ పదం యొక్క అర్థం. అది వై యొక్క గొప్పతనం. అది వై యొక్క గొప్పతనం. అలాగే ప్రస్తుత ప్రపంచంలో కంప్యూటర్ యుగం ఇదంతా. కంప్యూటర్స్, ఫోన్స్, మొబైల్ ఫోన్స్, ప్రపంచమే చేతిలోకి వచ్చేసింది. ఎన్నో కంపెనీలు కంప్యూటర్స్కి తయారు చేస్తున్నారు కంప్యూటర్స్ని. ఎన్నో కంపెనీలు మొబైల్ ఫోన్స్ని తయారు చేస్తున్నారు. కానీ అన్ని కంపెనీలు ఏమని చెప్తున్నాయి? మా కంప్యూటర్ క్వాలిటీ కంప్యూటర్స్, మా కంప్యూటర్ స్పీడ్గా పనిచేస్తాయి, మా కంప్యూటర్ యొక్క మెమరీ ఎక్కువ. దిస్ ఇస్ వాట్ దే ఆర్ డూయింగ్. కానీ ఒకే ఒక కంపెనీ చెప్పింది, మా కంప్యూటర్ని ఎందుకు వాడాలి, మా ఫోన్ ఎందుకు వాడాలి మీరు అని నేర్పింది ఎవరు? ఒకే ఒక కంపెనీ, అదే యాపిల్. ఆ కంపెనీ ఆలోచనలు పుట్టించింది, మెదడులో ఆలోచన, ప్రజల యొక్క మెదడులో ఆలోచనలు పుట్టించింది, హృదయంలో ఆలోచనలు పుట్టించింది. అంటే ఆ కంపెనీ కంప్యూటర్లను అమ్మలేదు, మొబైల్ ఫోన్లు అమ్మలేదు, ఆ కంపెనీ ఆలోచనలు అమ్మింది. ప్రజల ఆలోచనలు కొనుక్కున్నారు. అందుకే ఆ కంపెనీ సక్సెస్ అయింది. ప్రపంచంలో ఈవేళ అత్యధిక కంపెనీ, పెద్ద కంపెనీ అంటే యాపిల్. అందుకే వై అర్థం తెలియాలి. ఆ వై అనే అర్థం తెలిసిన వాళ్ళకి ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని అడగరు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం అని అడగరు, ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారు. అవన్నీ తర్వాత విషయాలమ్మా అంటారు. ముందు నువ్వు ఎందుకు చేస్తున్నావో చెప్పు. అంచేత వై అనే పదానికి తెలుసుకోండి, దాని విలువ తెలుసుకోండి. విజయాన్ని వాట్ గెలిపించదు, హౌ గెలిపించదు. ఒక్క వై మాత్రమే మీకు విజయాన్ని అందిస్తుంది. ఒక్క వై మాత్రమే మీకు విజయాన్ని అందిస్తుంది. వై అనే పదానికి అర్థం తెలిసిన వ్యక్తి పని చెయ్యడు, పనిని ప్రేరణగా మార్చుతాడు. వై బలంగా ఉంటే అడ్డంకులు చిన్నవైపోతాయి. వై దృఢంగా ఉంటే ప్రపంచం నీ వెంట నడుస్తుంది. అర్థం చేసుకోండి. ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాలి. ఎందుకు మనం ఈ విధంగా ఉన్నాము, ఎందుకు మన తల్లిదండ్రులు సుఖపెట్టలేకపోతున్నాము, ఇంత చదువుకుని కూడా ఎందుకు నేను ఇలా ఉన్నాను, నేను ఎందుకు ఈ రాజకీయ నాయకుల అభిమాని కింద తయారయ్యాను, నేను ఎందుకు ఈ సినిమా యాక్టర్స్ కూడా తిరుగుతున్నాను, ఆలోచించండి. మీ విధి అది కాదే. రాజకీయ నాయకులకు వెంబడి తిరగడం కాదే మీ బాధ్యత. సినిమా యాక్టర్లు కూడా తిరగడం కాదు కదా మీ బాధ్యత. సినిమా యాక్టర్ సినిమా రిలీజ్ అవుతుందంటే వాళ్ళకి దండలు వేసి ఫోటోలకి, ఇమేజ్లకి దండేయడం కాదు కదా మీ బాధ్యత. రాజకీయ నాయకుల వెంటబడి వాళ్ళకి ఫోటోలు దండలేయడం కాదు కదా మీ బాధ్యత. రాజకీయ నాయకులను నిలదీయాలి. ఏం చేసావు మాకు, ఎందుకు చేయలేదు నువ్వు అని నిలదీసినప్పుడే నీ బాధ్యత నువ్వు నెరవేర్చిన వాడు అవుతావు. ఇదందరూ ఆలోచించాలని, ముఖ్యంగా యువత ఆలోచించాలని కోరుతూ, ఆ యువతకి సరైన మార్గదర్శకం చేయాలని భగవంతుణ్ణి, వాళ్ళకి అటువంటి శక్తి ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, జై హింద్. ఇక నా సోదరీమణులకు
ఈ వీడియో శాంతం మీరు చూసి మీ కామెంట్స్ మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్స్ తెలియపరచండి. కాకపోతే రిక్వెస్ట్, మంచి భాషతో కామెంట్స్ రాయండి. మీకు ఇష్టం లేకపోయినా మంచి భాషతో కామెంట్స్ రాయండి. అలాగే బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయమని అందరినీ మరొకసారి కోరుతున్నాను. జై హింద్.